ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే. ఇది ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ కానీ, ట్రేడింగ్ అడ్వైస్ కానీ, మరియు ఐడియాస్ కానీ, రికమెండేషన్స్ కానీ, కొనుక్కోవడం కానీ, అమ్మడం కానీ ఎటువంటి రికమెండేషన్స్ ఏ స్టాక్స్ మీద కూడా లేవు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్స్చేంజ్ అడ్డా. ఈరోజు నిఫ్టీ విషయానికి వచ్చినట్లయితే 75 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 25,157 దగ్గర క్లోజ్ అయింది. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చినట్లయితే 270 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 81,909 దగ్గర క్లోజ్ అయింది. ఈ రోజు కూడా మనకు రోజు కనపడే రంగే కనపడింది, అది ఎరుపు రంగు. ఈ రోజు కూడా మార్కెట్లు కరెక్ట్ అయ్యాయి. మార్కెట్లు ఎందుకు కింద పడుతున్నాయి? ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ ఏంటంటే మనందరికీ తెలుసు, ఎఫ్ఐఐ సెల్లింగ్. ఎఫ్ఐఐ సెల్లింగే మనకు అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఇప్పట్లో ఉండేది. ఎఫ్ఐఎస్ ఎందుకు ఎక్కువగా సెల్ చేస్తున్నారు అంటే మనందరికీ తెలుసు, ట్రేడ్ డీల్ జరగడం లేదు. మన రూపాయి రోజు రోజుకు పతనం అవుతూనే ఉంది. మన రూపాయి ఆల్ టైమ్ లోని టచ్ చేస్తూ ఉంది. చూడండి, 91.63 పైస్ ఆల్ టైమ్ లోను టచ్ చేసింది. ఈ విధంగా రూపాయి విలువ పడిపోతూ ఉంటే ఎఫ్ఐఎస్కి అది భారంగా మారుతుంది. మన సమస్యలన్నిటికీ పరిష్కారం ఒకటే. ఏంటది అంటే మళ్ళీ ట్రేడ్ డీల్ జరిగితే గానీ మన సమస్యలు ఇప్పట్లో తీరేటట్లు లేవు. ట్రేడ్ డీల్ జరిగితే చాలా బాగుంటుంది, సాఫీగా సాగుతుంది, రూపాయి విలువ కొద్దిగా రికవర్ అవుతుంది అని అందరూ భావిస్తూ ఉన్నారు. అయితే సరే, ట్రేడ్ డీల్ జరిగితే మనకు సరిపోతుంది కదా అనుకుంటే, ట్రేడ్ డీల్ జరిగినా కూడా ఎటువంటి లాభము మీకు ఉండదు అనే సంకేతాలు మనకు వస్తూ ఉన్నాయి. ఎవరి ద్వారా? ట్రంప్ ద్వారా మనకు వచ్చే సందేశం ఏంటంటే, ప్రపంచానికి ఇచ్చే సందేశం ట్రంప్, ట్రేడ్ డీల్ జరిగినా కూడా ఎటువంటి లాభం లేదు అని. యూరోపియన్ కంట్రీస్ ఆల్రెడీ అమెరికాతో ట్రేడ్ డీల్ చేసుకున్నాయి, కానీ వాళ్ళ మీద మళ్ళీ అదనంగా ఇంకో వేరే కారణాలు చూపిస్తూ సుంకాలు వేస్తున్నాడు. ఇండియా ట్రేడ్ డీల్ అమెరికాతో కుదుర్చుకున్నా ఇండియాపై టారిఫ్లు తగ్గుతాయి అనే నమ్మకము లేదు. ప్రపంచానికి ట్రంప్ ఇస్తున్న సందేశం ఇదే. ట్రంప్ ఈ చేష్టలతో బంగారము, వెండి ఇవన్నీ కూడా అందుబాటులో లేనంతగా పెరిగిపోతూ ఉన్నాయి. గోల్డ్ మరోసారి ఆల్ టైమ్ హైకి వెళ్ళింది, 157,000 మార్కును దాటేసింది. ఇండియాతో ట్రేడ్ డీల్ జరగలేదు, యూరోప్తో చూస్తే గొడవలు. మరి ఏంటి మన మార్కెట్ పరిస్థితి? మార్కెట్లకు ఈ పరిస్థితి ఇప్పుడే వచ్చిందా? ఇదే మొదటిసారా? కాదు. ఈ విధంగా ఎన్నోసార్లు మార్కెట్లు క్రాష్ అయ్యాయి, మళ్ళీ కూడా రివర్స్ అయ్యాయి. మార్కెట్లు సహజంగా పైకి కిందికి అవుతుంటాయి. కింద అమ్మడం, పైన కొనడం, పైన అమ్మడం, కింద కొనడము, ఈ విధంగా ఒకరినొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. కోవిడ్ లాంటి పరిస్థితి నుండి మార్కెట్లు ఏ విధంగా బయటపడినాయో మనందరం చూసాము. మొత్తం బంద్ అయిపోయి ఉండింది. మార్కెట్ ఏమీ మూతబడిపోయి మొత్తం అన్నిటికీ తాళాలు ఏం పడవు. కాబట్టి ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్లో ఫండమెంటల్ అనాలిసిస్ చేసుకుని ఉంటే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి.